వార్తలు సమర్పిస్తున్న వారు సన్ వ్యాలీ హై స్కూల్ నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం నియర్ భారత్ పెట్రోల్ పంప్ భూపాల్పల్లి. ఎన్ఎస్ఆర్ స్కూల్ వరంగల్. సర్వోదయ ఈ టెక్నో స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్ గండ్రపల్లి జమ్మికుంట మండలం కరీంనగర్ జిల్లా. శ్రీ చైతన్య మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎల్బీ నగర్ భూపాలపల్లి. సెయింట్ పీటర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టీవీ టవర్ విద్యానగర్ హనంకొండ. ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్ బిజిగిరి రోడ్ నాగంపేట్ జమ్మికుంట కరీంనగర్ డిస్ట్రిక్ట్. రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మడికొండ. విద్యోదయ హై స్కూల్ జమ్మికుంట. యో మిలీనియం మోడల్ స్కూల్ జమ్మికుంట. నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జయశంకర్ భూపాలపల్లి వాసి ఖుష్వంత్. పెండింగ్ వేతనాలను చెల్లించాలని ప్రగతి భవన్ ముందు ధర్నా నిర్వహించిన ఆశా వర్కర్లు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డులో జరిగిన బడిబాట కార్యక్రమం. బదిలీపై వెళ్తున్న కేటీకే ఫైయింగ్ క్లైన్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాల్ను సోమవారం సిఐటియు నాయకులు సన్మానించారు. వేణుగోపాల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సిఐటియు నాయకులు తెలిపారు. ఉద్యోగంలో బదిలీలు సాధారణమని, ఎక్కడ ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాల్ అన్నారు. టైంలో అన్ని మైండ్ల కన్నా మన మైండ్లో ఉన్నటువంటి వేణుగోపాల్ గారు కార్మికుల సమస్యలు అర్థం చేసుకొని వారు 125 కేసులు ఏదైతుందో చేసినందుకు వారికి కృతజ్ఞతలు. వాళ్ళ కార్మికులు ఎవరైతే డిపెండెంట్ సమస్యలు తొందర చేసిరో వాళ్ళంతా ఈరోజు సంతోషంగా వేణుగోపాల్ గారికి రుణపడి ఉంటారని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తాం. ట్రాన్స్ఫర్ అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ సింగరేనియన్. కేడీకే ఫైన్ క్లైమ్ స్పెసిఫిక్గా నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే మా ఫాదర్ ఇక్కడే ఫిల్లర్గా చేశారు, కోల్ ఫిల్లర్గా చేశారు. సో అదే మైనకి నేను రావడం, మా ఫాదర్ వాళ్ళ ఉద్యోగులకి అంటే మా వాళ్ళ కొలీగ్స్తో నేను కలిసి పనిచేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు తెలిసి ఆల్మోస్ట్ 4 years ఇక్కడ చేశాను. నాకు తెలిసి ఎంత రిమార్క్ లేకుండా అయితే చేశానని నేను అనుకుంటున్నా. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రీగా నన్ను అప్రోచ్ అయ్యేవారు, నేను కూడా వాళ్ళతో పాజిటివ్గానే రియాక్ట్ అయ్యానని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎవరికి ఏం ఇబ్బంది అయితే పెట్టలేదు, నన్ను కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. భూపాలపల్లి ఏరియాలో ఏఐటియుసి టీబీజీ కేసు ఏకమై కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగు బుచ్చయ్య ఆరోపించారు. గెలిచిన గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు తమ పనులకే తప్ప కార్మికుల సమస్యలను పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. ఏఐటియుసి ఐఎన్టీయూసీ సంఘం సహకారంతో గెలిచి ఇప్పుడు తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఐఎన్టీయూసీ నాయకులు విమర్శించారు. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్మికుల సమస్యలపై ఐఐటియుసి ఎప్పుడూ నిర్విరామ పోరాటం చేస్తూ మేనేజ్మెంట్ తోటి పలు సమస్యలపై ఇప్పటికే కార్మికుల గురించి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో అవకతవకలు మరీ ఎక్కువ అవుతూ ఉన్నాయి. గెలిచినటువంటి సంఘాలు ఏమాత్రం పనిచేయకుండా సిండికేట్గా మాత్రమే వాళ్ళు ఒకటై కార్మికుల సమస్యలపై ఏమాత్రం స్పందించట్లేదు. ఎవరికైనా కార్మికుడికి అండర్గ్రౌండ్ దిగలేని పరిస్థితి ఉండి ఆరోగ్యాలు నిలకడలేకపోతే లీడర్లు కావాలని తిరిగితే వాళ్ళు ఎక్కడ దొరకరు. మేనేజ్మెంట్ తోటి ఏదైనా సమస్యలు ఉంటే కార్మికులు పోతే చెయ్యరు. సమస్యలు చాలా పేరుకుపోతూ ఉన్నాయి. గెలిచినటువంటి సంఘాలకు మేము తెలియజేస్తూ ఉన్నాం, కార్మికులని మాయమాటలు చెప్పి కార్మికులతోటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఓట్లు దండుకున్నటువంటి టీబీజీకే సంఘం కార్పొరేట్లో ఉండి కూడా ఏమాత్రం కార్మికుల పక్షాన్ని నిలబడలేకపోతున్నది. కారణం, కార్మికులు దిగిపోయి రిటైర్మెంట్ పూర్తి సర్వీస్ చేసిన వాళ్ళకి కానీ అన్ఫిట్ అయిన వాళ్ళకి కానీ 6 నెలలు దాటుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాలేకపోయినాయి. దానికి కారణం కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి టీబీసీ సంఘం అని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు చేత కాదు అనే సంగతి తెలుసు, అయినా మీరు పైరవీలకు ఇచ్చేటువంటి విలువ కార్మికుల కష్టాలకు మాత్రం ఇవ్వట్లేదు అనేది కార్మికులు దాన్ని గమనిస్తూ ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఉన్నదని అండతోటి ఇష్టం వచ్చినట్టు పైరవీలు చేసుకుంటూ మీరు
కోట్ల రూపాయలు దండుకుంటూ భూపాలపల్లిలో చలామణి అవుతున్న సంగతి కూడా బాగా తెలుసు. సీఎంపీఎఫ్లో ఉన్నటువంటి డబ్బులు కూడా దిగిపోయిన కార్మికులు తెచ్చుకోవాలనుకుంటే ఇవాళ కొత్తది ఒక ట్రెండ్ మళ్ళీ తయారు చేశారు. అక్కడ కూడా ఒక 10 రూపాయలు పెట్టుకొని ఒక మనిషికి సీఎంపీఎఫ్ కార్మికునికి దిగిపోయిన డబ్బులు రావాలంటే కనీసం 30 నుంచి 50 వేలు లంచాలు ఇస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు అని ఒక నినాదం తీసుకొచ్చారు. సాటు మార్గంగా కూడా అది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఏఐటీసీ ఐఎన్టీసీ పొత్తులో ఉండి గెలిచి ఐఎన్టీసీ సహకారంతో ఏఐటీసీ మీద మేము పొత్తు ఉండి గెలిపించినాం. ఏఐటీసీ వాళ్ళు పొత్తులో ఉండి కూడా మాకేమాత్రం చెప్పకుండా ఇల్లీగల్గా తీసుకున్నట్టు ఒక కోటర్ని ఒక నాయకుడు తీసుకోవడానికి మేము ఖండిస్తూ ఉన్నాం. పొత్తులో ఉన్న సంగతి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది, కానీ గతం నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, పొత్తులో ఉన్నప్పుడు సమస్యని పొత్తులో పరిష్కరించాలి, కానీ మీరు ఏకా నిర్ణయానికి ఎక్కడ కూడా మీకు అవకాశం లేదు అని చెప్తా ఉన్నాం. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డులో అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ బడిబాట కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ హరీష్ రెడ్డి హాజరయ్యారు. 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అవంతి మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మా యొక్క 2వ వార్డు అయినటువంటి ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో 2.5 సంవత్సరాల నుండి నిండినటువంటి ప్రతి పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారి తల్లిదండ్రులు ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికైన గండ్రజ్యోతిని భూపాలపల్లి టీఆర్ఎస్ నాయకులు కలిసి అభినందించారు. భూపాలపల్లి టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు సాంబమూర్తి ఇతర టీఆర్ఎస్ నాయకులు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన సందర్భంగా గండ్రజ్యోతిని పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఎంఆర్పీఎస్ ఏర్పడి జూలై 7కు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మాదిగల మహాజాతర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశ నిర్ణయాలు ఏంటంటే, గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని ఈదుగుడి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసుకొని జూలై 7కు 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ మాదిగల మహాజాతర అనే పేరుతోని ఈదుముడి ప్రకాశం జిల్లాలో 25 లక్షల మంది మాదిగల ఉపకారాలతోని మాదిగల మహాజాతర నిర్వహిస్తున్నాం. ఆ జాతరకు లక్షలాదిగా కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ఎస్టీల వర్గీకరణ సాధన కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 2000 సంవత్సరంలో మనం వర్గీకరణ జీవో సాధించుకుంటే 2000 నుండి 2004 వరకు ఆ జీవో అమలైతే 22,000 ఉద్యోగాలు మాదిగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 22,000 ఉద్యోగాలు వచ్చినాయంటే 22,000 కుటుంబాలు మాదిగా కుటుంబాలు బాగుపడ్డట్టే. 6 నెలలుగా పెండింగ్లో ఉన్న ఆశా వర్కర్ల జీతాలను చెల్లించాలని సోమవారం జయశంకర్ జిల్లాలోని ప్రగతి భవన్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ప్రగతి భవన్లో ధర్నా నిర్వహించారు. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించడంతో పాటు ఎలక్షన్ డ్యూటీలో వర్కర్లకు గత 6 నెలల నుంచి ప్రభుత్వం ఇచ్చేటువంటి పారితోషికాలు లేక ఆర్థిక ఇబ్బందులలో చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ 6 నెలలకు సంబంధించినటువంటి పెండింగ్ పారితోషికాలను వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పేసి, వాటితో పాటు ఈ పారితోషికాలు లేని పనులు అప్పగిస్తూ ఉన్నారు, ఆ పనులు చేయించద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు రోజు సబ్ సెంటర్లో కూర్చోవాలని చెప్పేసి అధికారులు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి డిఎంహెచ్ఓ గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. సోమవారం నాడు, బుధవారం, అదేవిధంగా శనివారం 3 రోజులు మాత్రమే సబ్ సెంటర్లో ఉండాలి, మిగతా రోజులు ఆశాలు తన పని తను చేసుకోవచ్చు అని చెప్పేసి
చెప్తున్నప్పటికీ కూడా మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు రోజు కూర్చోవాలని చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆ పనులు చేయొద్దు అని చెప్పేసి చెప్పొద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాటితో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో డ్యూటీలు చేయించిళ్ళు. వీళ్ళ కనీసానికి నీళ్లు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ములుగు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ములుగు మండలంలోనే ఇచ్చారు. కాబట్టి భూపాలపల్లిలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా ఆశా వర్కర్లకు ఎలక్షన్ డ్యూటీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ ఇచ్చేటువంటి చాలి పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ చేసి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా దేశంలోనే ఆదర్శమైన ముఖ్యమంత్రి నంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం 10,000 రూపాయలు పెంచింది. కాబట్టి మీరు కూడా తక్షణమే వాళ్ళకంటే 500, 1000 రూపాయలు ఎక్కువ చేసి పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఎంపటి కుష్వంత్ రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కుష్వంత్ ఏపీ ఎంసెట్లో 10వ ర్యాంకు, నీట్లో 55వ ర్యాంకు సాధించాడు. అమ్మ ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకుల ప్రత్యేక శ్రద్ధ వల్లే మొదటి ర్యాంకు సాధించానని, న్యూరో సర్జన్ చదివి భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్యం అందిస్తానని కుష్వంత్ తెలిపారు. నేను 10th క్లాస్ వరకు భూపాలపల్లిలో చదివాను. మాంటెసరీ స్కూల్లో చదివాను. 10/10 జీపీఎస్ సాధించాను. ఇంటర్లో బైపీసీ కోసం శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. వాళ్ళ మెరిట్ చూసి నన్ను సెకండ్ ఇయర్ ఫ్రీగా చదివించారు. వాళ్ళు ఆశించినట్టుగానే నాకు ఏపీ ఎంసెట్లో 10th ర్యాంక్, నీట్లో ఆల్ ఇండియా 55th ర్యాంక్, కేటగిరీలో 8th ర్యాంక్, జిప్మర్లో ఆల్ ఇండియా 16th ర్యాంక్, కేటగిరీలో 1st ర్యాంక్, టీఎస్ ఎంసెట్లో ఇప్పుడు 1st ర్యాంక్ వచ్చింది. దీనికి నేను మా కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డాక్టర్ కావాలన్నది అక్కడ ఫ్యూచర్లో ఎయిమ్స్ లాంటి కాలేజెస్లో చదవాలనుకుంటున్నాను. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతాడు. 10th క్లాస్లో 10కి 10 వచ్చినాయి. అప్పుడు కూడా మేము చాలా సంతోషపడ్డాం. ఇంటర్లో శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీలో చదివిండు. శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళే సెకండ్ ఇయర్ మొత్తం ఖర్చు పెట్టి చదివించిండు. నీట్లో 55 ర్యాంక్ వచ్చింది బాబుకి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. జిప్మార్క్లో టాప్, ఆల్ ఇండియా 16th ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో 1లో వచ్చిండు. చాలా సంతోషంగా ఉంది. బాబుని మెడిసిన్ చదివేయాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.